ఒక పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో ఓట్స్ పొడి, మల్టీగ్రెయిన్ పిండి ఈ రెండు సన్న సెక మీద దోరగా వేపించాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో తేనె వేసేస్తాం. ఆ తేనెలో పాలు పోసేసి స్పూన్ తో తేనె పాలు కలిసిపోయేటట్లా చేయాలి. ఆ పాలల్లో కూడా పెరుగు వేసేస్తాం. మరి కేక్ సాఫ్ట్ గా రావాలంటే పెరుగు వేయాలి కాబట్టి అందులో బేకింగ్ సోడా, వంట సోడా, దాల్చిన చెక్క పొడి ఈ మూడింటిని అందులో కలిపేస్తాం. ఇందులో ఓట్స్ పొడి, మల్టీగ్రెయిన్ పిండి వేపించిన దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి గెడ్డలు లేకుండా హ్యాండ్ మిక్సర్ తోనే బాగా కలిపేయాలి. ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది కేక్. తర్వాత అందులో కిస్మిస్లు, పండు ఖర్జూరం ముక్కలు, ఓట్స్ తీసుకుని ఇందులో వేసేసాము. ఇక అన్ని కలిపిన తర్వాత కేక్ ట్రే తీసుకుని అందులో అడుగునే బటర్ పేపర్ వేసేసి దానిపైన ఈ కేక్ పిండి అంతటిని పోసేసి కొద్దిగా ఓట్స్ గింజలు కూడా చల్లేస్తాం. కేక్ ని బేక్ చేసుకోవటానికి మందపాటి పాత్రలో పెట్టేసి ఒక 20-25 మినిట్స్ అట్లా ఉంచేస్తే చక్కగా ఇంట్లోనే కేక్ మంచి పోషకాలతో సిద్ధమైపోతుంది.